ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి కర్నూలు జిల్లాకు వస్తున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే గ్రామ సభల్లో పాల్గొంటారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు పంపిణీ చేస్తారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం భద్రతా అధికారులు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఓరోకల్లు ఎయిర్పోర్ట్ లో అదేవిధంగా పుచ్చకాయలమాడ గ్రామంలో కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12:30 కూడా ఓరోకల్లు ఎయిర్పోర్ట్ కు ముఖ్యమంత్రి వస్తారు. అక్కడ కాసేపు స్థానికులతో వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత హెలికాప్టర్ లో నేరుగా పుచ్చకాయలమాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హెలిప్యాడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుచ్చకాయలమాడకు వెళ్లి పుచ్చకాయలమాడలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తర్వాత అక్కడ దూరంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గ్రామ సభలో స్థానికులతో మాట్లాడతారు. తర్వాత ఏదైతే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను కూడా లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. తర్వాత ఏదైతే స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ ఓరోకల్లుకు వచ్చి బయలుదేరుతారు. అయితే ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే లబ్ధిదారులు అయితేనేమి అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఓరోకల్లు ఎయిర్పోర్ట్ లో స్థానికుల దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తారు కాబట్టి అక్కడ కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 800 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ఏదైతే స్థానికంగా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత పుచ్చకాయలమాడ గ్రామంలో కూడా గ్రామ సభలో స్థానిక సర్పంచ్ కూడా గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలను కూడా ముఖ్యమంత్రి వినతి పత్రిక రూపంలో ఇవ్వనున్నారు. దాదాపు పుచ్చకాయలమాడ గ్రామంలోనే 138 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇది ఇప్పటికే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పుచ్చకాయలమాడ గ్రామంలో కూడా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చేటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ముందుగానే అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగతా వారందరికీ కూడా పింఛన్ల కార్యక్రమం 5 గంటల నుంచే జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని గ్రామాల్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇంటింటికి నేరుగా వెళ్లి సచివాలయ సిబ్బంది అయితేనేమో టీడీపీ శ్రేణి వెళ్లి లబ్ధిదారులకు పింఛని పంపిణీ చేస్తున్నటువంటి ప్రతి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఏదైతే అక్టోబర్ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయడం పట్ల కూడా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుచ్చకాయలమాడ గ్రామంలో పోయిన నెలలోనే సీఎం పర్యటన ఉండేది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల వాయిదా పడింది. ఎటకేలకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో పుచ్చకాయలమాడ గ్రామస్తులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ చూసుకుంటే 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.